ఈ వీడియోకి అందరికీ స్వాగతం. ముందు వీడియోలో మనం యాప్ server.js 2 చూసాం కదా! తర్వాత కోడింగ్‌లోకెళ్ళే ముందు ఒకసారి మనం ఫ్లో డయాగ్రామ్‌ని చూసుకుందాం. మన అప్లికేషన్‌లో ఏ విధంగా ఫ్లో అనేది ఉంటుందనేది. ఏపీఐ తాలూకా ఫ్లో. క్లయింట్ అనేవాడు ఏపీఐని కాల్ చేసేటప్పుడు సర్వర్‌కొస్తుంది. ఓకేనా? సర్వర్ నుండి server.js తర్వాత app.jsకొస్తుంది. ఓకే. సో, మనం server.js గాని, app.js గాని ఇనిషియేషన్ అవ్వగానే మనం ఏం చేస్తామంటే డేటాబేస్‌తో మనం కనెక్షన్ అనేది ఏర్పాటు చేసుకుంటాం. రెడీగా ఉంచుకుంటాం. తర్వాత మనకి ఫ్లో అనేది రౌట్స్‌కెళ్తుంది. రౌట్స్ నుంచి కంట్రోలర్, కంట్రోలర్ నుంచి సర్వీస్, సర్వీస్ నుంచి మోడల్స్. అలాగే రౌట్స్, కంట్రోలర్స్ ఈ రెండిట్లిని కూడా మనం మిడిల్ వేర్స్‌ని యాడ్ చేయొచ్చనమాట. మిడిల్ వేర్స్ అంటే మనకిప్పుడు ఆథరైజేషన్, అథెంటికేషన్, ఇన్‌పుట్ వాలిడేషన్ ఇవి. కొంతమంది రౌట్స్‌లో ఇవి కంట్రోల్ చేస్తుంటారు. కొంతమంది కంట్రోలర్స్‌లో మిడిల్ వేర్స్‌ని పెట్టుకుంటూ ఉంటారు. సో, ఎనీవే ఎక్కడ పెట్టుకున్నప్పుడు కూడాను మిడిల్ వేర్స్ అనేవి మన అడిషనల్ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి బిఫోర్ మనం బిజినెస్ లాజిక్‌ని సర్వీస్‌లో ఎగ్జిక్యూట్ చేసే ముందు ఆ యూజర్ పర్మిషన్స్ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ డేటా కరెక్ట్‌గా ఉందా లేదా ఇవన్నీ చూసుకొని అప్పుడు మనం రిక్వెస్ట్‌ని ఫార్వర్డ్ చేస్తాం అనమాట. సో, ఇది యాక్చువల్‌గా ఫ్లో server.jsకి వస్తుంది. రౌట్స్, కంట్రోలర్స్, సర్వీసెస్. సర్వీసెస్ ఏదైతే ఉందో ఈ సర్వీస్‌లోనే మనం యాక్చువల్‌గా బిజినెస్ లాజిక్ అనేది రాస్తాం. ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు బిజినెస్ యూజ్ కేస్ బట్టి సర్వీస్‌లో బిజినెస్ లాజిక్ అనేది రాస్తాం. ఇక మోడల్స్ గాని తీసుకున్నట్లయితే మనకి డేటాబేస్ స్కీమా. మనం ఇప్పుడు డేటాబేస్ తాలూకా ఫ్లో మనం ముందు చెప్పుకున్నాం కదా! ఒక డేటాబేస్ డిజైన్‌లో ప్రస్తుతానికి చూసినట్లయితే చూడండి ఈ స్కీమా ఏదైతే ఉందో దీని తాలూకా బ్లూ ప్రింట్ అనేది మనకిక్కడ డేటాబేస్ స్కీమాలో ఇక్కడ ఉంటదనమాట మోడల్స్‌లో. ఓకేనా? అది ఏం రిప్రజెంట్ చేస్తదనేసి అంటే డేటాబేస్ తాలూకా బ్లూ ప్రింట్ అంటే ఇక్కడ మనకి ఒరిజినల్ టేబుల్ ఏదైతే క్రియేట్ అవుతుందో డేటాబేస్‌లో దాని తాలూకా బ్లూ ప్రింట్ అనమాట ఇక్కడ ఉంటదనమాట. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడేమో రికార్డ్స్ అనేవి క్రియేట్ అయితాయి. ఓకేనా? త్రూ మన అప్లికేషన్ ద్వారా. సరే ఇప్పుడు మనం ఇది ఫస్ట్ దానికి ఇది చూద్దాం. మోడల్ బ్లూ ప్రింట్ అనేది ఎలా ఉంటుందని. నేను ఒక యూజర్ ఇప్పుడు చూడండి ఇక్కడ యూజర్ ఎంటిటీ తీసుకున్నట్లయితే ఐడి, నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, రోల్. ఓకేనా? సో, ఈ ఫీల్డ్స్ అనేవి మనకు కావాలి. వీటిని ఏ విధంగా మనం క్రియేట్ చేస్తామనేది చూద్దాం. సో, ఇక్కడ మీకు చూసినట్లయితే మోడల్ ఓకే. మోడల్ అనే ఫోల్డర్ ఉంది. అక్కడ యూజర్ అనేది మనకి ఎంటిటీ. ఎంటిటీ అని కూడా మనం అంటుంటాం. సో, ఇదేంటంటే మనకి స్కీమా అనమాట. బ్లూ ప్రింట్ కదా! స్కీమా అనేది ఇక్కడ ఉంటదనమాట. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, రోల్. ఓకేనా? బై డిఫాల్ట్ ఐడి అనేది మనం పెట్టలేదు. సో, మోంగోడిబిలో ఐడి అనేది డిఫాల్ట్‌గా జనరేట్ అవుతుంది. అండర్‌స్కోర్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతిదానికి కూడాను నేను డిఫరెంట్ కన్‌స్ట్రెయింట్స్ అనేది ఇచ్చానన్నమాట. ఇది రిక్వైర్డ్, మాక్స్ లెంత్ ఇంత ఉండాలి, మిన్ లెంత్ ఇంత ఉండాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే స్పేసెస్ గట్టా ఉంటే ట్రిమ్ అయిపోవాలి. సో, ఇలాంటివన్నీ ఇచ్చాం. జనరల్‌గా ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఇన్‌పుట్ వాలిడేషన్స్ చేసేటప్పుడు ఇన్‌పుట్ వాలిడేషన్స్‌లో ఇవి పెట్టుకున్నట్లయితే ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డేటా ఈ విధంగా ఫ్లో అవుతది కాబట్టి ఖచ్చితంగా అవి ఆ రూల్స్‌ని ఒబే అయ్యి ఇక్కడికొస్తాయనేసి మనం చెప్పొచ్చు. అయితే ఒక డేటాబేస్ దగ్గర మనం కంట్రోల్ చేయాలంటే కూడా ఇలా చేయొచ్చనమాట. సో, చాలామంది మనం జనరల్‌గా రియల్ టైమ్ అప్లికేషన్స్‌లో డేటాబేస్ దగ్గర కంట్రోలర్స్ రాయము. ఓకేనా? ఇవి ఇన్‌పుట్ వాలిడేషన్స్‌లో రాసిస్తాం. ఎందుకంటే మనము ఈ ఈ కీస్ మనం నెక్స్ట్ ఇన్‌పుట్‌లో తీసుకునే కీస్ ఇంచుమించుగా సేమ్ ఉంటాయి. కానీ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. అందులో ఏంటంటే మనం డేటాబేస్ తాలూకా స్కీమా ఈ నేమ్స్ మనం బయటికి ఎక్స్‌పోజ్ చేసే నేమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. దట్ కేస్‌లో ఏం చేస్తామనేసంటే మనం డేటాబేస్ దగ్గర కూడాను ఇక్కడ వాలిడేషన్ అనేది పెడతాం. ఓకే. సో, ఇది గుడ్ ప్రాక్టీస్. ఒకవేళ 2 దగ్గరలో మనం ఇన్‌పుట్ వాలిడేషన్ చేసినట్లయితే నెక్స్ట్ డేటాబేస్ దగ్గరది కూడా వాలిడేషన్ చేసినట్లయితే మంచిది. ఓకేనా? కానీ ఇట్స్ లైక్ కొన్నిసార్లు కొంతమంది దీన్ని ఎలా చెప్తారంటే మనం డూప్లికేట్ కోడ్ రాస్తున్నట్టుగా చెప్తారు. కొంతమంది 2 దగ్గర వాలిడేషన్ ఉంది కాబట్టి ఇది బెస్ట్ ప్రాక్టీస్ అని కూడా చెప్తారు. అయితే ఎస్పెషల్లీ డిపెండ్స్ అపాన్ ద సిట్యుయేషన్. మనం ఒక ఫైనాన్షియల్ అప్లికేషన్స్ గాని చేస్తున్నట్లయితే అది కూడా మనం డిఫరెంట్ మైక్రో సర్వీసెస్ అంటే ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క సర్వర్‌లో ఉంటది. మైక్రో సర్వీసెస్ చిన్న పీసెస్ చేసేటప్పుడు. అలాంటప్పుడు 2 దగ్గరలు చేయడం మంచిది. ఎందుకంటే ఇంక నెక్స్ట్ సర్వీస్ ఏం వాడుతదో మనకు తెలీదు కాబట్టి మనం ఎప్పుడు మన డేటాబేస్‌ని ప్రొటెక్టెడ్‌గా ఉంచుకోవడం మంచిదే. సో, అయితే మనం ఎక్కువ కాంప్లికేషన్ చేయకుండా వీలైనంత సింపుల్‌గా ఇది చూద్దాం. ఓకే. సో, అలాగే ఈమెయిల్‌కి ఇచ్చేటప్పటికి మనం ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ రిజెక్ట్స్ కనిపిస్తుంది. ఇది ఏం చేస్తదనేసంటే మన ఈమెయిల్‌ని ఓకేనా సర్టెన్ ఫార్మాట్‌లో ఉండాలి. లేదంటే ఈమెయిల్ అనేది రిజెక్ట్ అయితదనమాట. ఆ విధంగా. సో, ఇక్కడ ఈమెయిల్ ఇక్కడ చూడండి యూనిక్ కన్‌స్ట్రెయింట్ అనేది ఇచ్చాము. అంటే ప్రతి యూజర్‌కి యూనిక్ ఈమెయిల్ అడ్రెస్ అనేది ఉండాలనమాట. ఓకే.
అదేవిధంగా పాస్వర్డ్. ఓకే. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ ఇంకా కాంప్లికేటెడ్గా ఇవ్వచ్చు. నేను మినిమం లెంత్ 6 ఇచ్చాను అంతేని. మనం కావాలంటే ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్ ఇక్కడ చూడండి మ్యాచ్ ఇచ్చాం కదా, అలాగే మనం ఇక్కడ పాస్వర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ రోల్ ఇప్పుడు మనం చూసినట్లయితే అడ్మిన్, యూజర్, సూపర్ అడ్మిన్. ఇక్కడ చూడండి మనం ఎనమ్ అనే దాన్ని టైప్ని ఇక్కడ క్రియేట్ చేసాం, దీని వాల్యూస్ ఇలా ఇచ్చాం అనమాట. సో కేవలం ఈ వాల్యూస్ మాత్రమే ఇస్తాం. ఈ రోల్ని బేస్ చేసుకునే మనం ఆథరైజేషన్ పర్మిషన్ని డిఫైన్ చేస్తుంటాం అనమాట. బై డిఫాల్ట్గా మనం యూజర్ని తీసుకున్నాం, కానీ అడ్మిన్, సూపర్ అడ్మిన్ కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి టైం స్టాంప్ అంటే క్రియేటెడ్ ఎట్, అప్డేటెడ్ ఎట్ అనే ఫీల్డ్స్ బై డిఫాల్ట్ వస్తాయి. ఓకేనా, అవి ఏం చెప్తాయంటే ఈ రికార్డ్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు అప్డేట్ అవుతుంది అనేసి. ఇక్కడ చూడండి స్ట్రిక్ట్ అని ఉంది కదా, ఇది ట్రూ. ఇది ఏం చేస్తుందంటే మాంగోడిబి మనకి తెలుసు ఫ్లెక్సిబుల్ స్కీమా. ఓకేనా, ఫ్లెక్సిబుల్ స్కీమా కాబట్టి అడిషనల్ ఫీల్డ్స్ కూడా వచ్చేసే అవకాశం ఉందన్నమాట. కానీ మనం ఏమనుకుంటున్నామంటే స్ట్రిక్ట్గా మనం ఏ ఫీల్డ్స్ అయితే ఇస్తున్నామో ఆ ఫీల్డ్స్ వస్తే మాత్రం చాలు, రిమైనింగ్ గార్బేజ్ అంతా మనకు అవసరం లేదు, వేస్ట్ ఆఫ్ మెమరీ కదా. అలాగే వ్యాలిడేట్ బిఫోర్ ద సేవ్ ఇస్ ట్రూ. సో ఇది ఏం చేస్తుందంటే మనం రికార్డ్ని ఇన్సర్ట్ చేసే ముందు దాని తాలూగా మొత్తం కన్స్ట్రైన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేవా అనే దాన్ని వ్యాలిడేట్ చేస్తుంది. వ్యాలిడేషన్ అయితేనే ఇన్సర్ట్ చేస్తుంది, లేదంటే ఇన్సర్ట్ చేయదు. ఒకవేళ ఇది ఫాల్స్గా ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం ఇది కొన్ని కన్స్ట్రైన్స్ లేకపోయినా సరే ఇది ఇన్సర్ట్ చేస్తుంది, కాకపోతే వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ఎర్రర్ త్రో చేయకుండా వార్నింగ్ త్రో చేస్తుంది. మనకు అలా వద్దు, ఏదైతే రికార్డ్ తప్పు ఉందో అది ఖచ్చితంగా వెళ్ళకూడదు అసలు. ఓకేనా, రికార్డ్ అనేది ఇన్సర్ట్ అవ్వకూడదు. సో ఇది మన తలకి ఫ్లో డయాగ్రామ్ అండ్ స్కీమా. ఓకే, ఈ స్కీమ్ మనం ఈ ఫ్లో మొత్తం ఒక్కొక్క దాన్ని బిల్డ్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా, ప్రస్తుతానికి మన ఫ్లోలో తీసుకున్నట్లయితే ఫస్ట్ డేటాబేస్ కనెక్షన్ ఏర్పాటు చేసుకున్నాం, స్కీమాని కూడా ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. ఓకే, అదేవిధంగా రౌట్స్ని, కంట్రోలర్ని, సర్వీస్ని కూడా ఏర్పాటు చేసుకుని ఒక ఏపీఐ ట్రిగర్ చేసి చూద్దాం. పదాంతతో ఒకటి వెళ్దాం, సరేనా? ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో ఇప్పటికే చాలా పెద్ద అయిపోయింది.